బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ ని ఆయన నివాసంలో కలిశారు. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఖరారైంది. ఇంకా విధి విధానాలు ఖరారు కావాల్సి ఉంది. ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేస్తారు, ఎక్కడెక్కడ పోటీ చేస్తారు లాంటి విధి విధానాలన్నీ కూడా తర్వాత చెప్తామని కేసీఆర్ ప్రకటించడం కూడా ఇప్పటి వరకు మనం చూసాం. సో ఈ పొత్తుతోటి ఒక కొత్త అలయన్స్ తెలంగాణ రాజకీయాల్లో మనకి కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అదేవిధంగా బీఎస్పీ పొత్తు మనం చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్ భూపతి, చెప్పండి, బీఎస్పీ బీఆర్ఎస్ రెండు పొత్తు పెట్టుకున్నాయి, ప్రస్తుతం కలిసి పోటీ చేయాలనుకుంటున్నాయి. లోక్సభ ఎన్నికల్లో కూడా సీట్ షేరింగ్ ఉంటుందని కూడా చెప్పారు. ఈ పొత్తుతోటి కొంతవరకు బీజేపీతో అలయన్స్ అనేదాన్ని మనం రూల్ అవుట్ చేయొచ్చా అనేది ఒక ప్రశ్న. ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే కేసీఆర్తో దాదాపు 2.5 గంటల పాటు భేటీ అయినటువంటి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కూడా కొన్ని కీలక కామెంట్స్ అయితే చేశారు. ఇప్పటికే కేసీఆర్కు సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, ఇటు రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ కావచ్చు బీఎస్పీ రెండు పార్టీలు కూడా వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయి. సీట్ల అంశం ప్రస్తుతానికైతే చర్చకు రాలేదు. ఎందుకంటే రేపు కానీ ఎల్లుండి కానీ మరో 2 రోజుల్లో కూర్చొని మాట్లాడుకుంటాము ఎక్కడెక్కడ పోటీ చేయాలనే దానిపైన కూడా, పోటీ చేసేటువంటి అంశం పైన కూడా తాను క్లియర్గా చెప్తామంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రస్తుతానికైతే నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కూడా పోటీ చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీ రాములు అయితే ఏదైతే బీజేపీ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి తనను బరిలోకి దింపాలని కూడా సూచిస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ స్నేహం ఇలాగే కొనసాగుతుంది, తెలంగాణలో ఒక మార్పు మా స్నేహం ద్వారా మొదలవుతుందంటూ కూడా తాను మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఏదైతే బీఎస్పీ అధినేత మాయావతితో కూడా తాను కేసీఆర్ అయితే ప్రస్తుతానికైతే మాట్లాడలేదు. కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ మాత్రమే మాయావతితో మాట్లాడిన తర్వాత ఇక్కడికి తన కోసం రావాల్సి వచ్చిందని కూడా తను చెప్పడం జరిగింది. ఇద్దరు నేతలు కలిసి ఇప్పుడు ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ప్రధానంగా వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అటు కాంగ్రెస్ బీజేపీని ఢీకొట్టే విధంగా రెండు పార్టీలు కూడా పొత్తుకు సంబంధించి ప్రయత్నాలు అయితే మొదలుపెట్టాయి. ఇప్పటికే దానికి అధికారికంగా కూడా ప్రకటించినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ఖచ్చితంగా గత అసెంబ్లీ ఎన్నికల పరాభవం దృష్ట్యా కేసీఆర్ కూడా ఎక్కడ కూడా ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టుకోవడం లేదు. ఖచ్చితంగా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ఈ రెండు పార్టీలు కూడా పోటీ చేస్తాయి. ఎక్కడెక్కడ పోటీ చేయాలనే దానిపైన కూడా మాయావతితో మాట్లాడిన తర్వాత ఒక 2-3 రోజుల్లోనే మరొక కార్యాచరణ కూడా రూపొందించి ఆ సీట్ల పంపకాలు కూడా జరుగుతాయంటూ కూడా కొన్ని చెప్పండి. కిరణ్ భూపతి, మనం చూసే 2023 అసెంబ్లీ ఎన్నికల టైంలో, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలో కేసీఆర్ పైన బీఆర్ఎస్ పైన తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటూ వచ్చారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇప్పుడు అదే పార్టీ తోటి పొత్తు కూడా పెట్టుకుంటున్న పరిస్థితి. సో రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనిపించేలాగా మరోసారి చేశారు. ఖచ్చితంగా, ఎందుకంటే 2023లో అంతకుముందే దాదాపు 1.5 year నుంచి కూడా తాను పాదయాత్రలు చేయడం జరిగింది. పూర్తిగా ఒంటరి పోరుగానే వెళ్తామని కూడా చెప్పడం జరిగింది. తాను స్వయంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి సుమారు 104 నుంచి 107 స్థానాలు పోటీ చేసినట్టు 2023లో జరిగాయి. కానీ ఎక్కడ కూడా పార్టీ కూడా గెలుపొందినటువంటి దాఖలాలు అయితే లేవు. కేవలం 40,000 ఓట్లు మాత్రమే తనకు ఆర్ఎస్ ప్రవీణ్కు రావడం జరిగింది. ఇప్పుడు కొన్ని స్థానాలు ఏవైతే సిట్టింగ్లో ఉన్నటువంటి ఎంపీలంతా మంది కూడా బీజేపీలో చేరుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది నేతలకు సంబంధించి ఇటు కొన్ని ఏవైతే రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయో, ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలకు సంబంధించినటువంటి అంశాల్లో కూడా వరంగల్ నుంచి కానీ నాగర్ కర్నూలు నుంచి కూడా పోటీ చేసేటువంటి అవకాశాలు అయితే పూర్తిగా కనబడుతున్నాయి. 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఎన్ని సీట్లలో బీఎస్పీ పోటీ చేస్తుంది, ఎన్ని బీఆర్ఎస్ పోటీ చేస్తుంది అనేది మాత్రం మరో 1-2 రోజుల్లో కూడా క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఖచ్చితంగా మా స్నేహం ఇకపై కొనసాగుతుంది, తెలంగాణ ప్రజలకు ఇదొక మంచి అధ్యాయంగానే మిగులుతుందని కూడా తాను కొన్ని కామెంట్స్ అయితే ఆర్ఎస్ ప్రవీణ్ చేయడం జరిగింది. దానిపైన కూడా కేసీఆర్ కూడా స్వయంగా మీడియాతో మాట్లాడినటువంటి సందర్భాలు అయితే కాసేపటి క్రితం మనకు కనబడ్డాయి. బిందు, మీడియా ప్రతినిధులు ఇంకొక ప్రశ్న కూడా అడిగారు, ఇంకెవరైనా మీతో కలిసి వచ్చే అవకాశం ఉందా అన్నప్పుడు, చూద్దాం, వెయిట్ చేయండి, మీకే తెలుస్తుంది అని. ఇంకా చాలా మైనర్ పార్ట్నర్స్ ని కూడా తీసుకునే అవకాశం కనబడుతోందా ఏమన్నా కిరణ్ భూపతి? ఖచ్చితంగా ఈ అంశాలపైన కూడా ఏ చిన్న అవకాశాన్ని కూడా కేసీఆర్ వదులుకోవట్లేదు. ప్రస్తుతం బీఎస్పీకి సంబంధించినటువంటి పొత్తు పైన కూడా తాను క్లారిటీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనే దాన్ని మాత్రం వేచి చూడాలని కూడా చెప్తున్నారు. మరొక 2-3 పార్టీలకు సంబంధించి చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే స్థానికంగా కొంత బలంగా ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో ఆయా పార్టీలో ఇప్పటికే వారంతా కూడా వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి వాళ్ళతో కూడా పొత్తులు ఉంటాయా లేదా అనేది మాత్రం కొంత స్పష్టత అయితే ప్రస్తుతానికి మనకు రావాల్సినటువంటి సందర్భం అయితే కనబడుతుంది. ఓకే కిరణ్ భూపతి, థ్యాంక్ యూ.